హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అండ్ అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ అనేది తెలుసుకుందాం. Hierarchical inheritance occurs when multiple child classes inherit from a single parent class. This means that a single base class is shared among multiple derived classes అని అంటున్నాం. సో దాంట్లోనే మీనింగ్ ఉంది ఏంటి అంటే మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ అనేవి ఉంటాయి విత్ సేమ్ బేస్ క్లాస్తో, ఓకేనా. అంటే ఇక్కడ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ అండ్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి కలిగి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఏ అనేది పేరెంట్ క్లాస్ అనుకుంటే ఇక్కడ బిసిడి. సో ఈ మూడు చైల్డ్ క్లాసెస్ కూడా దేని నుంచి ఎక్స్టెండ్ అయ్యాయి, ఏ అనే క్లాస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యాయి కదా. సో అంటే ఇక్కడ బి అనేది ఏ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది అండ్ అలాగే సి అనేది ఏ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, అలాగే డి కూడా ఏ యొక్క ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్. అంటే ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ ఉంటుంది. సో వన్ పేరెంట్ క్లాస్తో మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి డిరైవ్ అవుతాయి, ఓకేనా. సో ఇది హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ గురించి. సో ఇప్పుడు మనం రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో వన్స్ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ inheritance.php అని చెప్పి ఆల్రెడీ ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం కదా. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఓకేనా. సో ఇప్పుడు మనము హైరార్కిల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. ఎగ్జాంపుల్ హైరార్కిల్ ఇన్హెరిటెన్స్. Hierarchical inheritance. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంప్ అనేది రన్ చేయండి, ఓకేనా. ఎగ్జాంప్ రన్ చేసిన తర్వాత చేయండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి నేను యానిమల్ అని చెప్పి ఇస్తున్నాను, యానిమల్, ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి మనకి పేరెంట్ క్లాస్ కదా, పేరెంట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ యానిమల్. సో ఇక్కడ నేను ఒక ప్రాపర్టీని తీసుకుంటున్నాను, పబ్లిక్ $నేమ్ అని చెప్పి నేమ్ అనే ప్రాపర్టీని తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనం క్లాస్ లోపల కన్స్ట్రక్ట్ మెథడ్ కూడా కన్స్ట్రక్ట్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో పబ్లిక్ ఫంక్షన్, ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాను. సో కన్స్ట్రక్ట్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రీవియస్ క్లాసెస్లలో. సో ఈ కన్స్ట్రక్టర్లో నేను $నేమ్ అనే ప్రాపర్టీని పారామీటర్ని పాస్ చేస్తున్నాను, ఓకేనా, $నేమ్. సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి నేను ఇక్కడ పారామీటర్ని పాస్ చేస్తున్నాను కాబట్టి ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఓకేనా. సో ఇక్కడ $this నేమ్లో నేను ఈ $నేమ్ అనే ప్రాపర్టీని స్టోర్ చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ ఫంక్షన్ స్పీక్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. సో ఈ స్పీక్ అనే మెథడ్లో సేమ్ మళ్ళీ అలానే ఎకో. సో దీంట్లో ప్రింట్ చేస్తున్నాను $this నేమ్, $this నేమ్, ఓకేనా. డాట్ అంటే నేను ఏ నేమ్ అయితే ఇస్తానో ఆ నేమ్ అంటే యానిమల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఆ యానిమల్ నేమ్తో పాటు నాకు మేక్స్ సౌండ్ అనేది రావాలి, ఓకేనా. మేక్స్ ఏ సౌండ్. సో న్యూ లైన్లో రావడానికి నేను బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను,
ఓకేనా. సో ఇది యానిమల్ క్లాస్. ఓకేనా. సో 1 పేరెంట్ క్లాస్. సో ఇప్పుడు చైల్డ్ క్లాసెస్ని డిరైవ్ చేసుకుందాం. చైల్డ్ క్లాసెస్ని తీసుకుందాం. సో చైల్డ్ క్లాస్ 1. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? 1 పేరెంట్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి కదా. సో ఇది చైల్డ్ 1 అనుకోండి, చైల్డ్ 1 క్లాస్. సో ఇక్కడ క్లాస్. సో యానిమల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, డాగ్, క్యాట్ అలా. సో నేను ఇక్కడ డాగ్. సో డాగ్ అనేది దేని నుండి ఎక్స్టెండ్ అవుతుంది? మనకి పేరెంట్ క్లాస్ నుంచి కదా. సో ఇక్కడ యానిమల్ అనేది పేరెంట్ కాబట్టి యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను పబ్లిక్ స్పీక్ అనే ఫంక్షన్ని మెథడ్ని తీసుకుంటున్నాను. పబ్లిక్ ఫంక్షన్ స్పీక్ అనే మెథడ్లో ఇప్పుడు సేమ్ అలానే ఎకో $this. నేను ఏ నేమ్ అయితే ఇస్తానో ఆ నేమ్తో పాటు నాకు డాగ్ అనేది అరుస్తుంది అని చెప్పి రావాలి. నాకు $this ఇక్కడ నేమ్ డాట్ బాక్స్. ఓకేనా. బ్రేక్ ట్యాగ్. సో ఇది చైల్డ్ 1 క్లాస్. నెక్స్ట్ చైల్డ్ 2 క్లాస్. సో ఇక్కడ క్లాస్ క్యాట్ అనేది దేని నుంచి ఎక్స్టెండ్స్ అవుతుంది? యానిమల్ నుంచి కదా. సో అందుకని యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ అలానే పబ్లిక్ ఫంక్షన్ మెథడ్ తీసుకుంటాను. ఫంక్షన్ స్పీక్. ఓకేనా. స్పీక్. సో ఇప్పుడు దీంట్లో ఎక్కువ నేను క్యాట్ నేమ్ ఏది ఇస్తే అది నాకు ఆ క్యాట్ నేమ్ అనేది ఇక్కడ రావాలి. $this నేమ్. ఓకేనా. సో సౌండ్ ఎలా చేస్తుంది? సంథింగ్ మ్యాప్స్ మియావ్ అని పెడతాం. మియావ్. ఓకేనా. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్, ఓన్లీ 1 పేరెంట్ క్లాస్ ఉంది. ఇక్కడ 2 చైల్డ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఈ 2 చైల్డ్ క్లాసెస్ కూడా యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు క్లాస్ అయితే క్రియేట్ చేసాం. బట్ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ మరి ఇప్పుడు దేనికి క్రియేట్ చేయాలి? చైల్డ్ క్లాసెస్కి అయితే మనం క్రియేట్ చేస్తాం కదా ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ మనం క్యాట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఓన్లీ మనకి క్యాట్లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి. అండ్ అలాగే క్యాట్ అనేది దేని నుంచి ఎక్స్టెండ్ అవుతుంది? యానిమల్ కాబట్టి యానిమల్లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి. అప్పుడు డాగ్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మనకి రావు, ప్రాపర్టీస్ మెథడ్స్ అనేవి కదా. సో అలాగే డాగ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఓన్లీ డాగ్లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి, యానిమల్లో ఉన్న ప్రాపర్టీస్ వస్తాయి. ఎందుకంటే డాగ్ అనేది యానిమల్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. బట్ ఈ 2 చైల్డ్లకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు కాబట్టి మనకి ఏదైనా ఒకదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ మాత్రమే వస్తుంది. సో ఇంకో చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి రావు. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఈ 2 చైల్డ్ క్లాసెస్కి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్లో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మనం ఫస్ట్ డాగ్కి క్రియేట్ చేస్తున్నాను. డాగ్ = న్యూ డాగ్. సో డాగ్ నేమ్ వచ్చేసి సంథింగ్ బుడ్డి అని ఇద్దాం. ఓకేనా. సో అలాగే ఇప్పుడు క్యాట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాట్ = న్యూ క్యాట్. క్యాట్. సో ఇక్కడ సి అనేది క్యాపిటల్ ఇద్దాం. ఓకేనా. క్యాట్
క్యాట్ నేమ్ వచ్చేసి సంథింగ్ ఏదో ఒక నేమ్, కుట్టి అని ఇవ్వండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ రెండిటికి డాగ్ అనే చైల్డ్ క్లాస్కి క్యాట్ అనే చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్తో మనము ఈ మెథడ్స్ని కాల్ చేద్దాం. ఓకేనా, ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేద్దాం. సో ఇక్కడ డాగ్ స్పీక్, నెక్స్ట్ అలానే క్యాట్ స్పీక్ అని చెప్పి కాల్ చేశాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. అవుట్పుట్ ఏం రావాలి మనకి? స్పీక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ స్పీక్ అనే మెథడ్ని కాల్ చేశాను. ఓకేనా, సో ఆటోమేటిక్గా మనకి ఈ చైల్డ్ క్లాసెస్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఈ చైల్డ్ క్లాసెస్ అనేవి యానిమల్ నుండి ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి మనకి ఇది కూడా వస్తుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఈ కన్స్ట్రక్టర్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇది కాల్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ యానిమల్ నేమ్ ఇవ్వగానే, ఇక్కడ డాగ్ అనే నేమ్ ఇవ్వగానే బుడ్డి అనేది వెళ్ళి ఈ $దిస్ నేమ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సో ఈ రకంగా హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం మనం. చూడండి, బుడ్డి బాక్స్, కుట్టి మియావ్స్ అని చెప్పి వచ్చింది మనకి అవుట్పుట్ అనేది. ఓకేనా, సో ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ స్పీక్ 1 అని పెట్టుకున్నాను, స్పీక్ 1. సో ఇప్పుడు ఇక్కడ నేను $క్యాట్ అని చెప్పి స్పీక్ 1 అని చెప్పి మెథడ్ ఇస్తున్నా. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్ చెప్పండి. కుట్టి మేక్స్ సౌండ్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇక్కడ అంటే ఈ మెథడ్ని, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా మనం కాల్ చేస్తే మనకి ఈ రకంగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకేనా, సో ఇక్కడ మెథడ్ నేమ్ అనేది నేను ఎందుకు చేంజ్ చేశాను అనేది నేను మీకు పాలిమార్ఫిజం టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనం ఎలా ఓవర్ రైడ్ చేయాలి, మెథడ్ నేమ్స్ ఏముంటే మనకి డేటా అనేది ఓవర్ రైడ్ అవుతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనము అప్కమింగ్ క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాను, 1 పేరెంట్ క్లాస్, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్కి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్తో మనము ఆ క్లాసెస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాము. ఓకేనా, సో ఇది మనకి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్ వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వేర్ ఎ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ మోర్ దాన్ 1 పేరెంట్ క్లాస్. దిస్ means a class can inherit properties and methods from multiple base classes అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుండి 1 చైల్డ్ క్లాస్ అనేది వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, however PHP does not support multiple inheritance directly because it can lead to method conflicts, ambiguity when 2 parent classes have a methods with the same name. So 2 పేరెంట్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ నేమ్తో ఉన్నప్పుడు మనకి అంబిగ్యూటీ అనేది అక్కర్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి PHP అనేది డైరెక్ట్గా ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి సపోర్ట్ చేయదు. పైథాన్లో, C++లో చూసుకున్నట్టయితే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది
డైరెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ వేర్ యాజ్ పిహెచ్పిలో, జావాలో మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేయదు. ఓకేనా? సో పిహెచ్పిలో మనం ఇంటర్ఫేసెస్ అండ్ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫంక్షనాలిటీని రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో చెప్పాను కదా, పిహెచ్పిలో మనం ఇంటర్ఫేసెస్ అండ్ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫంక్షనాలిటీని అప్లై చేస్తాం. సో వాట్ ఈస్ ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో ఇంటర్ఫేస్ అనేది మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి చైల్డ్ క్లాసెస్ని డిరైవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటర్ఫేసెస్ అలో ఏ క్లాస్ టు ఇంప్లిమెంట్ మల్టిపుల్ కాంట్రాక్ట్స్ మెథడ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే ఒక చైల్డ్ క్లాసెస్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ని ఇవ్వడానికి మనకి, అంటే మల్టిపుల్ మెథడ్స్ నుంచి, మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుంచి యాక్సెస్ని తీసుకోవడానికి ఈ ఇంటర్ఫేస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థ్రెడ్స్ అంటే ఏంటి అంటే క్లాసెస్ని రియూజ్ చేసుకోవడానికి మనకి ఈ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, థ్రెడ్స్ అలోస్ code reuse where a class can use multiple threads to gain shared functionality. అంటే ఒక క్లాస్కి మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ అవసరమైనప్పుడు ఆ ఒక్క క్లాస్ మల్టిపుల్ ఫంక్షనాలిటీని యాక్సెస్ చేసుకోవడానికి ఈ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి. సో ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చెప్పాలి అంటే మనకి ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా అంటే ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పేరెంట్ ఏ, పేరెంట్ బి అంటే 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ 2 పేరెంట్ క్లాసెస్ నుండి చైల్డ్ క్లాస్ అనేది డిరైవ్ అవుతుంది. ఓకేనా? సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పిహెచ్పిలో ఇంటర్ఫేసెస్ అండ్ థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనము ఈ కోడ్ అనేది రాస్తాం. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి చూపెడుతున్నాను. ఓకేనా? సో ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనము ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో ఇదంతా కూడా మనం కోడ్ కమెంట్లో పెడదాం, ఎందుకంటే క్లాస్ నేమ్స్ సేమ్ అయినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇది కమెంట్లో పెట్టుకుంటే మనకి బెటర్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, సో ఇక్కడ ఇంటర్ఫేస్, సో ఇక్కడ క్లాస్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటర్ఫేస్ యానిమల్. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఇంటర్ఫేస్ యానిమల్. సో ఈ యానిమల్లో నేను ఒక మెథడ్ అనేది రాస్తున్నాను, పబ్లిక్ ఫంక్షన్ అండ్ మెథడ్ నేమ్ వచ్చేసి మేక్ సౌండ్ అని చెప్పి. ఓకేనా? సో దీనికి బాడీ అనేది నేను ఇక్కడ డిక్లేర్ చెయ్యట్లేను. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే ఇంటర్ఫేస్ ఇంకో పేరెంట్ క్లాస్ని తీసుకుంటున్నాను. పేరెంట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ వెహికల్. ఓకేనా? వెహికల్. సో ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్. సో ఇక్కడ మూవ్ అనే మెథడ్ని తీసుకుంటున్నాను.
సో దీనికి కూడా నేను బాడీ అనేది ఈ పేరెంట్ క్లాస్లో ఎలాంటి డిక్లరేషన్ అంటే బాడీ అనేది రాయట్లేదు. ఓకేనా? ఈ మెథడ్కి జస్ట్ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను అంతే మెథడ్స్ని పేరెంట్ క్లాసెస్లో. సో మనం ఇక్కడే బాడీ కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఇప్పుడు క్లాస్, సో ఇక్కడ క్లాస్ లైక్ ఇక్కడ ఏబి లేకపోతే పేరెంట్ 1 పేరెంట్ 2 అని తీసుకుంటాం, క్లియర్గా అర్థమవుతుంది. పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2 మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ కదా, సో అందుకని పేరెంట్ 2. ఇక్కడ డిస్ప్లే 1 డిస్ప్లే 2 అని చెప్పి తీసుకున్నాం. డిస్ప్లే 1 అండ్ డిస్ప్లే 2, డిస్ప్లే 2 మెథడ్. ఓకేనా? సో ఇక్కడ నేను క్లాస్ చైల్డ్ క్లాస్, సో చైల్డ్ క్లాస్ సో ఎక్కడి నుండి వస్తుంది మనకి ఈ ఇంటర్ఫేస్లో మనం ఇంప్లిమెంట్. సో ఇప్పటివరకు మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసాం కదా, బట్ ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మనం ఇంప్లిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇంప్లిమెంట్స్, సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇది పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2 కదా. పేరెంట్ 1 పేరెంట్ 2, పేరెంట్ 2. ఓకేనా? సో ఇక్కడ నేను లోపల పబ్లిక్ ఫంక్షన్, సో ఫస్ట్ మెథడ్ ఏముంది మనకి డిస్ప్లే 1 కదా, సో ఈ డిస్ప్లే 1 మెథడ్కి నేను బాడీ అనేది ఇక్కడ రాస్తున్నాను చైల్డ్ క్లాస్లో. ఏమని ఎకో దిస్ ఈజ్ పేరెంట్ 1 క్లాస్ మెథడ్, పేరెంట్ 1 క్లాస్ మెథడ్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయండి, సెమీకోలన్. నెక్స్ట్, సో అలాగే ఇదే చైల్డ్ క్లాస్లో ఇంకో మెథడ్ తీసుకుంటున్నాను, పబ్లిక్ ఫంక్షన్. సో ఇక్కడ డిస్ప్లే 2 అని చెప్పి మెథడ్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎకో దిస్ ఈజ్ పేరెంట్ 2 క్లాస్ మెథడ్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? బ్రేక్ టైం. సో ఇప్పుడు ఏం చేసాం ఇక్కడ వరకు, సో ఇది పేరెంట్ 1, ఇది పేరెంట్ 2 పేరెంట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఈ 2 పేరెంట్ క్లాసెస్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది మనకి ఈ 2 పేరెంట్ క్లాసెస్ నుంచి మనకి వస్తుంది. ఓకేనా? అంటే ఈ చైల్డ్ అనేది పేరెంట్ 1లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేస్తుంది, పేరెంట్ 2లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేస్తే సరిపోతుంది, ఓన్లీ చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేస్తే సరిపోతుంది ఆబ్జెక్ట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ చూడండి $చైల్డ్ అని చెప్పి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను, న్యూ CHILD చైల్డ్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ $చైల్డ్, ఇక్కడ మెథడ్ నేమ్ ఏంటి, డిస్ప్లే 1. నెక్స్ట్ $చైల్డ్ డిస్ప్లే 2. ఓకేనా? సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి చెప్పండి, దిస్ ఈజ్ పేరెంట్ 1 క్లాస్ మెథడ్, దిస్ ఈజ్ పేరెంట్ 2 క్లాస్ మెథడ్ అని చెప్పి అవుట్పుట్ అనేది రావాలి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ పేరెంట్ 1 క్లాస్ మెథడ్, దిస్ ఈజ్ పేరెంట్ 2 క్లాస్ మెథడ్ అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ నుండి చైల్డ్ క్లాస్కి ప్రాపర్టీస్ని మనము యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకేనా?
సో దిస్ ఈజ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మనం ట్రెడ్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ ట్రెడ్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ట్రెడ్స్ని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. సో ఇక్కడ ట్రెడ్ ఇంటర్ఫేస్ ప్లేస్లో మనం ఇక్కడ ట్రెడ్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. TRAIT ట్రెడ్. ఫ్లైయబుల్ అని చెప్పి తీసుకుంటాను. ఓకేనా? ఫ్లైయబుల్. సో ఇందులో నేను పబ్లిక్ ఫంక్షన్ ఫ్లై అనే మెథడ్ని తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీని లోపల ఎకో ఐ కెన్ ఫ్లై అని చెప్పి రాస్తున్నాను, ప్రింట్ చేసుకుంటున్నాను. ఐ కెన్ ఫ్లై. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అలానే ట్రెడ్. సో TRAIT ట్రెడ్. ఓకేనా? స్విమ్మబుల్. స్విమ్మబుల్ అని చెప్పి స్విమ్మబుల్. సో ట్రెడ్ అంటే ఏం చెప్పాను, ట్రెడ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయని చెప్పాను అంటే రీయూజ్ చేసుకోవడానికి, క్లాసెస్ని రీయూజ్ చేసుకోవడానికి, మల్టిపుల్ క్లాసెస్ని రీయూజ్ చేసుకోవడానికి మనకి ఈ ట్రెడ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ స్విమ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఓకేనా? స్విమ్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ నేను ఎకో, ఇందులో ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే ఐ కెన్ స్విమ్. ఎక్స్క్లమేటివ్. సో ఇప్పుడు సెమికోలన్. సో ఇప్పుడు క్లాస్, చైల్డ్ క్లాస్. సో ఇవి పేరెంట్ క్లాసెస్, ఈ రెండు కూడా పేరెంట్ క్లాసెస్ అన్నమాట, ఫ్లైయబుల్, స్విమ్మబుల్. సో ఇక్కడ చైల్డ్ క్లాస్. ఈ చైల్డ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి ఫ్లయింగ్ ఫిష్. ఫ్లయింగ్ ఫిష్. సో ఈ ఫిష్ అనేది ఈ రెండు ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటుంది. ఫ్లయింగ్ ఫిష్ అనేది ఎగరగలుగుతుంది, అంటే ఫ్లై చేయగలుగుతుంది, అండ్ అలాగే స్విమ్ చేయగలుగుతుంది కదా. సో ఇక్కడ యూజ్ ఫ్లైయబుల్ స్విమ్మబుల్ అని పెడుతుంది. ఇలా కాకుండా మనం మెథడ్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఈ ఫ్లయింగ్ ఫిష్కి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. $fish ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఫ్లయింగ్ ఫిష్. ఓకేనా? సో ఇక్కడ $fish ఆబ్జెక్ట్తో మనము మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఫ్లై అనే మెథడ్ని, పేరెంట్ క్లాస్లో ఉన్న ఫ్లై అనే మెథడ్ని, అలాగే డాలర్ కదా, $fish స్విమ్మబుల్, స్విమ్ అనే మెథడ్ కదా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి చెప్పండి? ఐ కెన్ ఫ్లై, ఐ కెన్ స్విమ్ అని చెప్పి రావాలి. ఓకేనా? చూద్దాం. చూడండి, ఐ కెన్ ఫ్లై, ఐ కెన్ స్విమ్ అని చెప్పి వచ్చింది అవుట్పుట్ అనేది. సో ఈ రకంగా మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే ట్రెడ్స్ అనే కాన్సెప్ట్తో మనము ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి. సో ఈ ఇన్హెరిటెన్స్ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము ఓప్స్ కాన్సెప్ట్లో మిగిలిన అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం టాపిక్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.